ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్ల ఇవాళ ఈ మార్కెట్లో ధాన్యానికి ధర లేకుండా పోయిందని చెప్పి రైతులు అలోలక్ష్మణ అని చెప్పి బాధపడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాకినాడలో మరి షిప్ అని చేసి మీరు ఇవాళ కొనే మార్కెట్ వచ్చి కొనుక్కునే ధాన్యానికి ఇవాళ బయర్స్ లేకుండా మరి పోయారని చెప్పి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తున్నాను. కౌలు రైతులకైతే కోలుకోలేని దెబ్బ, కౌలు రైతులు కోలుకోలేని దెబ్బ. వాళ్ళకి ఎలాగా కూడా మరి వాళ్ళకి ఎలాగ ఇవ్వలేదు మీరు. మరి ఆ కార్డులు ఇచ్చుంటే కౌలు రైతు కార్డులు ఇవాళ వాళ్ళు ఇదయ్యేవారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు దళారులు మిల్లర్స్ ఏకమైపోయి టోటల్గా రైతాంగాన్ని అన్యాయం జరిగిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏమీ పరిస్థితి లేదు. ఓ పక్క ధాన్యం కొనలేని పరిస్థితి, ధాన్యం అదయిందనేటప్పటికీ ఇవాళ డబ్బులు వేయలేని పరిస్థితికి వచ్చేటప్పటికి వాళ్ళ రైతులు చాలా అరణ్య రోదన బాధపడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే డబ్బులు రైతులకు వేయాలి, వేసి చూడాలి. మీరు ఒక ఆర్భాటాలకు పోవటం మానేసి ఈ రైతాంగానికి మేలు జరగాలి, రైతులకు మంచి జరిగినప్పుడు ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సీఎం గారు వెంటనే దీన్ని దృష్టిలో తీసుకుని వాళ్ళకి వెంటనే డబ్బులు వేసే మార్గం చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తున్నారనేటప్పటికి వాళ్ళకి